ఆమె కుటుంబాన్ని పోషించడానికి డిఫరెంట్ గా థింక్ చేసింది. ఉన్న ఊళ్ళో ఉపాధి లేక ఉద్యోగం కోసం పట్నం వచ్చింది. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా దేశ రాజధాని ఢిల్లీలో జాబ్ చేస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది. ప్రముఖుల మన్ననలు పొందుతోంది. బతుకు తెరువు కోసం పల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసిన గిరిజన యువతి సరితపై V6 స్పెషల్ రిపోర్ట్. మగాడిలో హెయిర్ కటింగ్, షర్ట్, ప్యాంట్ వేసుకుని కనబడుతున్న ఈమె పేరు సరిత. ఢిల్లీలోని ట్రాన్స్పోర్ట్ లో హెవీ బస్సును నడుపుతున్న మొదటి లేడీ డ్రైవర్ గా రికార్డు సాధించింది ఈమె. సరిత ప్రతిభను గుర్తించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సరితకు అవార్డులిచ్చి సన్మానించారు. దేశంలోనే మొదటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీతో శబాష్ అనిపించుకున్న సరిత ఇప్పుడు తన జన్మభూమిలో డ్రైవర్ గా పనిచేయాలని ఆలోచిస్తుంది. ఇదే అంశంపై రవాణా మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కోరినారు. మరి మేము కూడా దాన్ని లేడీ డ్రైవర్ని తీసుకోవడానికి ఎండి గారితో మీటింగ్ పెట్టి తొందరలోనే మరి లేడీ డ్రైవర్లను తీసుకొని కూడా మేము ఆలోచిస్తాం. వారు ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చేస్తలేరు, వేరే రాష్ట్రంలో చేస్తున్నారు. వారు ఇక్కడ అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. మరి దాన్ని కూడా మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. సరితది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సీత్య తండా. అమ్మ, నాన్న వృద్ధులు కావడంతో సోదరి భర్త అనారోగ్యం, ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లంతో 10వ తరగతికే చదువుకు స్వస్తి చెప్పింది సరిత. మొదట కుట్టు మిషన్ పనిచేసి కుటుంబాన్ని పోషించాలని భావించింది. ఆ తర్వాత దేవనగిరిలో ఆటో నడుపుతూ మగవారితో అవమానాలకు గురైంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సరిత బస్సు నడపడంలో ట్రైనింగ్ తీసుకుని హెవీ లైసెన్స్ పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ గా అప్లై చేసినా నిరాశ ఎదురైంది. హైదరాబాద్ లో 1 ఇయర్ హోలీ మేరీ కాలేజ్ లో బస్సు నడపడం జరిగింది. సో అదే బస్ తరపు నుంచి మేడంకి ఎవరో చెప్పారు, భానుశ్రీ మేడం అన్నాను కదా, ఆ మేడం నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంత హెవీ వెహికల్ నడిపించడమా, హైదరాబాద్లో ఎవరు సపోర్ట్ చేయకపోవడం. సో నేను నల్గొండలో మన 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 ఎండి సార్ దగ్గర మొన్న బస్ భవన్కి నేను 2010-11లో వెళ్ళాను. ఆల్రెడీ నా దగ్గర ఆ లెటర్ ఉంది, నాకు ఇవ్వలే ఒక అమ్మాయి అని. అప్పట్లో కూడా అప్లై చేశారు తెలంగాణకి నేను బస్ డ్రైవర్గా కావాలని, కానీ అప్పుడు ఎవరు అవకాశం ఇవ్వలే. అందుకోసమే నేను ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్గా 2 ఏళ్లు పనిచేసిన సరిత ఆ తర్వాత ఢిల్లీలోని క్యాబ్ డ్రైవర్గా చేరింది. ఇదే సమయంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దేవిశ్రీ ముఖర్జీ క్యాబ్స్ లో పనిచేసి 10 మంది మహిళలను ఆర్టీసీ డ్రైవర్గా ఎంపిక చేయగా సరిత మాత్రమే మెడికల్, ఫిట్నెస్ టెస్టులు పాస్ అయి దేశంలోనే తొలి హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా ఎంపికైంది. మేము 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం DTC ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో. సో మెడికల్ టెస్ట్లో 10 మెంబర్స్లో 9 మెంబర్స్ ఫెయిల్ అవ్వడం జరిగింది. నేను ఒక్కదాన్నే పాస్ అయ్యాను. సో నాకు ఒక్కదానికి పోస్ట్ ఇచ్చారు డ్రైవర్గా. సో నాకు ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. నేను ఆల్రెడీ మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాను. నాకు అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. పుట్టిన ఊరును, కన్నవాళ్లను వదిలి దూరంగా బతుకుతున్న సరితకు రాష్ట్రంలో ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. సరిత ప్రతిభను ఇతర ప్రభుత్వాలు గుర్తించినా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమంటున్నారు. తెలంగాణ నుంచి అంత దూరం పోయి బస్ డ్రైవర్గా జాబ్ చేస్తూ ఉంటూ ఆ సమయంలో కిరణ్ బేడి, అదేవిధంగా యూపీ స్టేట్ ముఖ్యమంత్రి గుర్తించి సన్మానం చేయడం జరిగింది. కానీ మన స్టేట్ నుంచి మన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక లేఖ రాలే. తను చేస్తున్నట్టు ఒక అభినందనలు గిట ఇవ్వకపోవడం నాకు బాధగా ఉంది. తను ఇప్పటికీ ఇవ్వకపోవడం నాకు చాలా బాధగా ఉంది. మహిళలకు సమాన హక్కులంటున్న ప్రభుత్వాలు డ్రైవర్గా సరితకు సొంత రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించాలంటున్నారు బంధువులు.